ప్రవీణ్ కోడు షప్పు. అంటే ప్రవీణ్ కోడు కల్లు దుకాణం అని అర్థం. సినిమా ఎలా ఉందో చెప్పే ముందు ఒక్క విషయం అండి. లాస్ట్ 5 వీడియోస్ అప్‌లోడ్ చేస్తే వ్యూస్ ఏమో 30, 40,000 ఉంటే జస్ట్ 30 సబ్‌స్క్రైబర్స్ పెరిగారండి. మీరే ఆలోచించండి 5 వీడియోస్‌కి 30 సబ్‌స్క్రైబర్స్ పెరిగితే కష్టపడేవాడు ఎవ్వడికైనా ఎంత డిసప్పాయింటింగ్‌గా ఉంటుందో ఆలోచించండి. ఎక్స్‌పోజింగ్ ఇచ్చుకొని క్రింజ్ వీడియోస్ చేసే వాళ్ళకి, మానవత్వం కూడా లేకుండా రీచ్ కోసం వేరే వాళ్ళ పర్సనల్ లీవ్స్‌ని డిగ్ చేసే వాళ్ళకి భలే రీచ్ ఉంటుంది. ఆన్ ద పాయింట్ స్టిక్ అయ్యే నేను మాత్రం అక్కడే ఉన్నా. పెద్ద ఛానెల్స్ ఏమో ఇంకా పెద్దగా గ్రో అవుతున్నాయి. 4 ఇయర్స్‌గా కష్టపడుతున్న ఈ ఛానెల్‌కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్‌స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు. మేబీ నేను వీడియోలో అడగట్లేదని చేయట్లేదేమో. ఇందులో నా తప్పు కూడా ఉంది. చెప్పుండాల్సింది. ఫ్లోని ఇంటరప్ట్ చేయడం ఎందుకని నేను అడగట్లేదు. అందరూ నా వీడియోస్ చూస్తున్నారు. నేను వీడియో పెట్టగానే బోలెడు మంది ఇన్‌స్టా పేజెస్‌లో సినిమా ఇలా ఉందంట అని పెట్టి యూజ్ చేసుకుంటున్నారు. కానీ సబ్‌స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే బలవంతం ఏం లేదు. కనీసం నా వీడియోస్ చూసి మీకు హెల్ప్ అవుతుంది. ఇన్ఫర్మేటివ్‌గా ఉంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే అన్‌సబ్స్క్రైబ్ చేసుకొని, మళ్ళీ మీకు నా కంటెంట్ నచ్చినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇంకో వీడియో ఫాస్ట్‌గా పెట్టాలనే నమ్మకం మాత్రం తగ్గించకండి. ఇక రివ్యూ విషయానికొస్తే 2 అవర్స్ 26 మినిట్స్ రన్ టైమ్‌తో 3 మంత్స్ బ్యాక్ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే మలయాళంలో యావరేజ్ టాక్‌ని తెచ్చుకుంది. ఇక ఇప్పుడు సోనీ లివ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బానే ఉంది. ఇక చూసాక నాకైతే చివరి 15 మినిట్స్ కంప్లీట్‌గా ఎంగేజింగ్ అండ్ థ్రిల్లింగ్‌గా ఉంది. మిగతా రన్ టైమ్ అంతా మాత్రం పిచ్చ బోర్ కొట్టింది. కానీ లాస్ట్ 15 మినిట్స్ ఎంజాయ్ చేయాలంటే ఈ ముందంతా చూడాల్సిందే. మిగతా రన్ టైమ్‌తో నాకు ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ టైంలో సస్పెన్స్‌ని మెయింటైన్ చేసేలా ఇచ్చే ఈ నరేషన్ అంతా గూడా మెయిన్ పాయింట్‌ని పక్కన పెట్టి, ఒక్కొక్కరి పర్సనల్ లైఫ్ విషయాలు చెప్పమంటూ డిస్కస్ చేస్తారు. కానీ అందులో కూడా మ్యాటర్ ఉంది అని తర్వాత తెలుస్తుంది. కానీ మిగతా రన్ టైమ్ కొంత సోదైతే ఉంది. అందుకే వన్ టైమ్ వాచబుల్ అనే ఫీలొచ్చింది. జనరల్‌గా నాకు బసిల్ జోసెఫ్ గారి సినిమాలన్నీ నచ్చుతాయి. కానీ ఇది కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, కళ్ళు దుకాణంలో నైట్ టైమ్ అందరూ కళ్ళు తాగి పేక ఆడుతుంటే, బాలల్లో ఒకరు ఉరివేయబడి చనిపోయి ఉంటారు. ఎలా జరిగిందో ఎవరికీ తెలీదు. అసలెలా చనిపోయారు? అది సూసైడా? మర్డరా? ఏం జరిగిందని కనిపెట్టడానికి పోలీస్ ఆఫీసర్‌గా బసిల్ జోసెఫ్ గారు రంగంలోకి దిగుతారు. అప్పుడు ఏం జరిగిందన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్. యాజ్ యూజువల్‌గా 2 కాన్స్టాంట్ విషయాలు. ఒకటి బసిల్ జోసెఫ్ గారి స్టైల్‌లో డార్క్ కామెడీ జనరేట్ చేస్తూనే ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయడం. ఇంకొకటి ఎప్పట్లానే మలయాళం థ్రిల్లర్స్‌లో ఉన్నట్టుగానే ఇందులో కూడా కళ్ళు దుకాణంలో మర్డర్ అనే పాయింట్ అంటే కొత్త థ్రిల్లర్ పాయింట్. మెయిన్‌గా చివరి 15 మినిట్స్ నాన్ స్టాప్ ఎంగేజింగ్‌గా బావుంది. స్క్రీన్ ప్లే కూడా నాన్ లీనియర్‌ది హెల్ప్ అయింది. అందుకే మూవీ పర్లేదు. ఒకసారి చూడొచ్చు అనే ఫీలొచ్చింది. చిన్న చిన్న క్లూస్‌తో హీరో లాజికల్‌గా కనిపెట్టడం మనం కూడా కన్విన్స్ అవుతాం. ఇంకా బైక్ మీద షార్ట్ వేసుకొని వెళ్ళే సీన్ ఒకటి పిక్చరైజేషన్ బావుంది రైడింగ్‌ది. మిగతా వాళ్ళ పెర్ఫార్మన్సెస్ లైక్ సౌబిన్ షాహిర్ గారు, చెంబర్ వినోద్ జోస్, చాందిని శ్రీధరన్ వీళ్ళందరూ బానే చేశారు. బీజీఎం బానే ఉంది. సాంగ్స్ మలయాళంలోనే ఉంచేశారు. అంత అట్రాక్ట్ చేయలేదు. సినిమాటోగ్రఫీ అయితే సూపర్. మైనస్ పాయింట్స్. ముందు చెప్పినట్టే సగం సినిమా పేషెన్స్‌కి పదును పెడుతుంది. మ్యాజిక్ అంటారు, చంపింది నువ్వు కాదు సున్ని అంటారు. ఇవన్నీ ఆ ఇన్‌స్టాంట్ వరకు థ్రిల్లింగ్ అని అనిపించినా, వీటికి లీడ్ చేసే నరేషన్ మాత్రం ఓపిక ఉంటేనే చూడు అనేలా ఉన్నాయి. ఇదే ఒక పెద్ద పోర్షన్‌ని ఎఫెక్ట్ చేసిందనే చెప్పాలి. అసలంత డ్రాగ్ చేయాల్సిన పనే ఉంది. నేనైతే పోస్టర్ చూసి ఇతనే అయ్యుంటారని ముందే కనిపెట్టేసా. వీళ్ళు ఆ డైవర్ట్ చేసే ప్రాసెస్‌నే ఫస్ట్ హాఫ్‌గా తీశారు. అలాగే స్క్రీన్ ప్లే ఫస్ట్ నుండే నాన్ లీనియర్ వే ఆఫ్ ప్రెజెంటేషన్‌తో కాంప్లికేట్ చేశారు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఒక 60% ఓపిక పడితే మిగతా 40% సాటిస్ఫై చేస్తుంది. ఈ 60% కూడా థ్రిల్లింగ్‌గా అన్నెసెసరీ అండ్ డ్రాగడ్ సీన్స్ ఏం లేకుండా రన్ టైమ్ తగ్గించి తీసుంటే ఈ స్క్రిప్ట్‌కున్న పొటెన్షియల్‌కి రిజల్ట్ ఇంకోలా ఉండేది. పార్షియల్లీ సాటిస్ఫైయింగ్ బట్ నీడ్ సమ్ పేషెన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.